Mahabalipuram, also known as Mamlapuram. It is a beautiful coastal town in Tamil Nadu, famous for its ancient rock cut temples, sculptures, and breathtaking beaches. Here are some things you can do while visiting Mahabalipuram. మహాబలిపురం లేదా మామల్లాపురం ఒకప్పుడు ఈ రీజన్లో బలి చక్రవర్తి పాలించడం వల్ల ఈ రీజన్కి మహాబలిపురం అని పేరు వచ్చింది. దాని తర్వాత పల్లవ రాజులు రూల్ చేసిన తర్వాత దీని పేరు మామలాపురంగా మార్చారు. వరల్డ్ హెరిటేజ్ సైట్ మహాబలిపురం రీచ్ అవ్వాలి. ఎలా రీచ్ అవ్వాలి? ముందుగా మనం చెన్నై రీచ్ అవ్వాలి మహాబలిపురం చూడాలంటే మాత్రం. సో, చెన్నై నుంచి మహాబలిపురం వచ్చేసి 60 కిలోమీటర్స్ ఉంటుంది. చెన్నై నుంచి లోకల్ బసెస్ అవైలబిలిటీ ఉంటాయి. కానీ లోకల్ బసెస్‌లో చాలా స్టాప్స్ ఉంటాయి. ఆగుకుంటూ వెళ్తుంది. అండ్ ఫుల్ టు క్రౌడెడ్ ఉంటుంది. బస్ సీట్స్ కూడా దొరకవు. మీకు ఇంకొక ఆల్టర్‌నేటివ్ రూట్ ఉంది. అదొచ్చేసి పాండిచ్చేరి వెళ్ళే బసెస్. కోహంబేడ్ బస్ స్టాండ్‌కెళ్తే అక్కడి నుంచి మీకు పాండిచ్చేరికెళ్ళే బసెస్ ఉంటాయి. ఈ బసెస్ క్యాచ్ చేస్తే మీకు అరౌండ్ 90 రూపీస్‌లో ఎంతో అవుతుంది చార్జ్. అండ్ మీకు బైపాస్‌లో దిగొచ్చు మహాబలిపురం బైపాస్ దగ్గర. మహాబలిపురం బైపాస్ దగ్గర దిగిన వెంటనే అక్కడి నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది మహాబలిపురం బస్ స్టాండ్. అక్కడ మీకైతే బైపాస్ నుంచి ఆటోస్ ఉంటాయి. లేదు నేను క్యాబ్‌లో వెళ్తా అంటారా? క్యాబ్‌లో అయితే అరౌండ్ 2000 రూపీస్ అవుతుంది. బెస్ట్ ట్రాన్స్‌పోర్ట్ వచ్చేసి మాత్రం బస్. ను రే రే నా నా ఆ రీ నా రే पिया को मना मानत नाही रे पिया को मना मानत नाही रे पिया को मना मानत नाही रे बिनती करते मैं तो हार गई रे बिनती करते मैं तो हार गई रे पिया को मनानत नाही रे रे बिनती करूं पैया परूं बिनती करूं पैया परूं जाओ तो बिवारी वारी वारी रे बिनती करते मैं तो हार गई रे पिया को मनानत नाही रे पिया को मना पिया को मना पिया को मना मानत नाही रे వావ్! సచ్ ఎ బ్యూటిఫుల్ సన్‌రైజ్ గదా! మైండ్ బ్లోవింగ్. నేనైతే పొద్దున్నే లేసి ఆ సన్‌రైజ్ కోసం అబ్బబ్బబ్బా! నెక్స్ట్ లెవెల్ ఉండే భయ్యా. ఎవరైనా మహాబలిపురానికొస్తే మాత్రం సన్‌రైజ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. పదండి మనం ఇప్పుడు షో టెంపుల్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం. బస్ స్టాండ్ నుంచి జస్ట్ 350 మీటర్స్ ఉంటుంది. బై వాక్ వెళ్ళొచ్చు షో టెంపుల్‌కి. ముందుగా మీరు ఏ మాన్యుమెంట్ దగ్గరికైతే వెళ్తారో అక్కడే టికెట్ తీసుకోండి. జస్ట్ 35 రూపీస్ ఉంటుంది. ఈ 35 రూపీస్ టికెట్ తీసుకొని ప్రతి ఒక్క మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది తెలియక ప్రతి ఒక్కరు కొన్ని మాన్యుమెంట్స్‌నైతే స్కిప్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క మాన్యుమెంట్ దగ్గర డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఇదే టికెట్ ప్రతి ఒక్క మాన్యుమెంట్ దగ్గర చూపించొచ్చు.
ఎయిత్ సెంచరీలోనే దీని కన్‌స్ట్రక్షన్ చూస్తే ఒక పిరమిడ్ టైప్‌లో ఉంది. అండ్ ఈ టెంపుల్ చుట్టూ చూస్తే మొత్తం నంది విగ్రహాలతో అలంకరించబడి ఉంది చూసారు గదా! చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నేనైతే మార్నింగ్ వచ్చినాను. చాలా ఫెంటాస్టిక్‌గా అనిపించింది. కుదిరితే మీరు కూడా మార్నింగ్ టైమ్‌లో విజిట్ చేయండి. అండ్ టెంపుల్ పక్కనే బీచ్ ఉంటుంది. షో టెంపుల్ విజిట్ అయిన తర్వాత నేనైతే పంచరథాస్‌కి బయలుదేరిపోయాను. అండ్ షో టెంపుల్ నుంచి పంచరథాస్ వచ్చేసి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు పంచరథాస్‌కి వెళ్ళాలంటే ఆటోస్ అవైలబుల్‌గా ఉంటాయి. మీకు అరౌండ్ రూ. 30 నుంచి రూ. 50 చార్జ్ చేస్తారు. 5 రథాస్ విజిట్ చేయండి. ఇదొక మోనోలిథిక్ రాక్ కట్ టెంపుల్. ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ఇక్కడ కనపడుతుంది. ఒక సింగిల్ పీస్ స్టోన్ అదేనండి ఏకశిల అంటారు గదా! ఇదంతా చూసేసి మీరు అనుకోవచ్చు ఇదొక ఏకశిల మీద నిర్మించినరు అంతే గదా! అని జెప్పేసి. కానీ మీకొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ఏకశిల మీద నిర్మించిన టెంపుల్స్ అన్నీ మోడల్ టెంపుల్స్. అంటే రిఫరెన్సెస్ అనమాట. ఈ రిఫరెన్సెస్‌కి ఎగ్జాక్ట్‌గా మీరు చూస్తే మాత్రం ఎల్లారాలోని కొన్ని టెంపుల్స్‌ని ఫిగర్ ఔట్ చేయొచ్చు అండ్ స్పాట్ చేయొచ్చు. మహాబలిపురంలో మరో హైలైట్ కృష్ణాస్ బటర్ బాల్. అదేనండి కృష్ణుని వెన్నముద్ద అని పిలుచుకునే ఈ రాయి. ఈ రాయి ముందు నుంచే ఉందా? లేకపోతే ఎవరైనా తీసుకొచ్చి పెట్టారా? అనేది ఎవ్వరికీ తెలియదు. ఈ రాయిని కదిలించడానికి దాదాపు 7 ఏనుగులతో ట్రై చేశారనమాట. కానీ ఒక్క ఇంచు కూడా ఈ రాయి కదలలేదని జెప్పేసి అంటున్నారు.
ఈ కోస్టల్ టౌన్ మహాబలిపురంలో ఇంకొక ప్లేస్ ఉంది ఎక్స్‌ప్లోర్ చేయడానికి. అది సీషెల్ మ్యూజియం అనమాట. డైనో పార్క్ గూడా పక్కనే ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లలతో ఎవరైతే వస్తారో ఫ్యామిలీ అండ్ పిల్లలతో ఎవరైతే వస్తారో ఒక లుక్ వేయొచ్చు. ఇది గూడా బావుంది. కాస్ట్ వచ్చేసి అరౌండ్ రూ. 300 అయితే చార్జ్ చేస్తున్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్క ఎక్విప్‌మెంట్ అంతా సీషెల్స్‌తో ఫార్మ్ చేసినది అండ్ నాలెడ్జ్ గెయినింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా తెలుస్తదనమాట. చూస్తున్నారు గదా! రాక్ అండ్ మినరల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ గురించి ఇక్కడైతే మెన్షన్ చేసి పెట్టినారు. నేను ఎందుకులే ఇంక వెళ్దాము ఒకసారి విజిట్ చేద్దాము అని చెప్పేసి అనిపించి ఇలా విజిట్ చేసి మీకు డిజిటల్‌గా అయితే చూపిస్తున్నాను. కుదిరితే చూడండి. అంత ఇంపార్టెంట్ కాదు. కానీ సమ్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ గెయినింగ్ కోసం అయితే బావుంటది. ఎస్పెషల్లీ పిల్లలతో వచ్చేవాళ్ళు. మహాబలిపురం రీచ్ అవ్వాలంటే ఎలా? మహాబలిపురం రీచ్ అవ్వాలంటే మనమైతే ముందుగా చెన్నై రీచ్ అవ్వాలి. హైదరాబాద్ నుంచి స్పెసిఫిక్‌గా ఫ్లైట్స్, ట్రైన్ అండ్ బసెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. చీపెస్ట్ మోడ్ వచ్చేసి ట్రైన్. ట్రైన్ వచ్చేసి అరౌండ్ రూ. 450 అయితే చార్జ్ ఉంటుంది మనకి స్లీపర్ క్లాస్‌లో. అది ఏసీ అయితే అరౌండ్ 1000-2000 మధ్యలో ఉంటుంది. ఫ్లైట్ అయితే అరౌండ్ 3000 మధ్యలో అవుతుందనమాట. సో, ఓవరాల్‌గా మీరు ఎలా బడ్జెట్‌గా ప్లాన్ చేస్తున్నారన్నది దాన్ని బట్టి మీ జర్నీ ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మహాబలిపురం చెన్నై నుంచి అరౌండ్ 2 అవర్స్ జర్నీ ఉంటుంది మీకు. చెప్పాను కదా! ఇంతకుముందు చెప్పినట్టు చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్ళే బసెస్ ఏవైతే ఉంటాయో ఈసీఆర్ రూట్ బసెస్ అని ఉంటాయి. ఆ బసెస్‌ని క్యాచ్ చేయండి. అండ్ 2 అవర్స్ మీరు ఒక 1 డే చాలు మహాబలిపురం ఎక్స్‌ప్లోర్ చేయడానికి. ఉంటా అంటే ఒక కపుల్ ఆఫ్ డేస్ కూడా ఉండొచ్చు. అండ్ ముందే చెప్తున్నాను ఇక్కడైతే హ్యూమిడ్ చాలా ఎక్కువుంటది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ సీ ఫుడ్ లవర్స్‌కి. అండ్ చెన్నై గూడా కవర్ జేయొచ్చు. అట్లా కవర్ జేయొచ్చు అనుకుంటే. ఇది కంప్లీట్‌గా ఈస్ట్ కోస్ట్ రోడ్ అనమాట. చాలా బావుంటది. ఓవరాల్‌గా ట్రిప్ మీకు అప్ అండ్ డౌన్ పర్ హెడ్‌కొచ్చేసి అరౌండ్ 6000-7500 దాకా అవుతుంది.
సీషెల్ మ్యూజియం అద్దిరింది భయ్యా! ఒక మాటలో చెప్పాలంటే మస్తుంది. పిల్లలతో వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటదనమాట. ఆ ఫన్నే డిఫరెంట్‌గా ఉంటది. అండ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరైతే వీడియోలో చూసిర్రు గదా! మీకు గనుక వీడియో నచ్చితే మాత్రం లైక్ జేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కామెంట్స్‌లో చెప్పండి మీ ఎక్స్‌పీరియన్స్ మీకెట్లా అనిపించింది డిజిటల్‌గా అనేసి. ఇప్పుడు ఏ వ్యూ అయితే చూస్తున్నామో ఈ కోస్టల్ వ్యూ, ఈ కోస్టల్ టౌన్ వ్యూ వచ్చేసి నేను లైట్ హౌస్ మీద నుంచి చూస్తున్నాననమాట. మస్తు అనిపించింది వ్యూ మాత్రం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సమ్మర్‌లో వస్తే మాత్రం ఈజీగా 45-47 డిగ్రీస్ ఉంటది. అండ్ చెన్నైకి దగ్గరగా ఉంటది. సీకి దగ్గరగా ఉంది కాబట్టి హ్యూమిడ్ అయితే చాలా ఉంటది. కొంచెం మీ ట్రిప్‌ని ప్లాన్ చేస్తే మాత్రం చూసి ప్లాన్ చేసుకోండి. టు బీ ఆన్ సేఫ్ సైడ్ సన్ స్క్రీన్ అండ్ హ్యాట్స్ అయితే పెట్టుకొని ఉండండి. నేనైతే వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకైతే వీడియో గనుక నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గుర్తుపెట్టుకోండి, వన్ లైఫ్.